బెంగళూరుకి 51 సార్లు వెళ్లారని జగన్ అంటున్నారు కదా. 2019 నుంచి 2024 వరకు మరోసారి చెప్తున్నాను, 2019 నుంచి 2024 వరకు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ రాజకీయం చేస్తున్నారు కదా. ఈ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారు, పక్క రాష్ట్రాల తెలంగాణ హైదరాబాద్ లో ఎన్ని రోజులు ఉన్నారు, 5 సంవత్సరాలు తీసుకొని ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారు, లేదా ఎన్ని గంటలు ఉన్నారు ఇక్కడ అనేటువంటిది మీరు రాయగలరా? ఇంకోటి, కరోనా టైం అంటే 2 సంవత్సరాలు అసలు పత్తా లేకుండా పోయారు. కరోనా లేకపోయినా కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారు? సరే, అది వదిలే. నీకు నిజంగా పత్రికా విలువలు కాపాడేవాడు అయితే, వార్తలు రాసేట్టుగా అంటే ఇదే ఈనాడు చెప్తా ఉన్నాం. ఈ 2024 జూన్ నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక 65 వారాలు అయింది కదా ఇప్పటి వరకు. ఈ 65 వారాల్లో ఎన్ని రోజులు, ఎన్ని సార్లు మీ నాయకుడు, మీ చంద్రబాబు కావచ్చు, మీ లోకేష్ కావచ్చు, మీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎన్ని సార్లు వాళ్ళు పక్క రాష్ట్రాలకు హైదరాబాద్ కి వెళ్లారు? జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఖర్చులతో మేము వెళ్తా ఉన్నాం. ఎక్కడ ప్రభుత్వ ఖజానాకి ఏమీ ఇబ్బంది లేదే. ఎక్కడ ప్రజా సమస్యలు ఇక్కడ ఉంటే ఇమ్మీడియట్ గా ప్రజా సమస్యల మీద వాలి ప్రజలకు మేలు చేసే విధంగా ఉద్యమాలు చేస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది, ఇక్కడ ఉంది. కానీ మీ నాయకులు 65 వారాలలో 52 సార్లు వెళ్లారా, 54 సార్లు వెళ్లారా, 56 సార్లు వెళ్లారా, లేదా 62 సార్లు వెళ్లారా? ఈ లెక్కలు రాసి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రత్యేక విమానాల ద్వారా ప్రత్యేక హెలికాప్టర్లు ఎన్నిసార్లు వాడారు? ఇది కదా కిరణ్ గారు రాయాల్సింది, రామోజీ గారు అబ్బాయి.